మన గ్రహంలోని రహస్యాలు బయటపెడుతున్నాను. ఇది మీ మనసును యాపేస్తుంది. భూమి గుండా ఒకవైపు నుండి మరొక వైపుకి సొరంగం తవ్వినట్లు హరించుకోండి. అసహజం అనిపిస్తుంది కదా? మరి మనం చేయగలిగితే సైద్ధాంతికంగా ఈ సొరంగంలో ఎన్న వేస్తే గురుత్వాకర్షణ శక్తి దాన్ని వేగంగా కిందకు లాగుతుంది. అది భూమి మధ్య భాగాన్ని చేరుకునేసరికి అత్యధిక వేగంతో దూసుకుపోతుంది. కానీ ఇక్కడే ట్విస్ట్. ఒకసారి అది మధ్య భాగాన్ని దాటిన తర్వాత గురుత్వాకర్షణ శక్తి దాన్ని నెమ్మదిస్తుంది, చివరికి మరోవైపు ఆగిపోయే వరకు. తర్వాత అది మళ్ళీ కింద పడుతుంది, లోలకన్నా అదే ప్రయాణాన్ని పునరావృతం చేస్తుంది. బాగుంది కదా? సైద్ధాంతిక భూమి సొరంగంలో వస్తువులతో గురుత్వాకర్షణ ఇలా ఆడుంటుంది. కాబట్టి మీరు తదుపరిసారి భూమి మధ్య భాగం గురించి